ఈశ్వరుడు సకల సృష్టికి మూలాధారం. ఆయన కళాశక్తి, దయ, ఐశ్వర్యం ద్వారా ప్రపంచమంతా శోభిల్లి విలసిల్లుతున్నాయి. ఈ నేపథ్యంలోనే శివయ్య దిక్కులేని అభాగ్యులను ఆదుకునేందుకు శ్రీ పుణ్యలింగేశ్వర స్వామిగా చౌటుప్పల్లో కొలువై నిత్య పూజలందుకుంటూ భక్తుల కోర్కెలను తీర్చుతున్నాడు. ఉన్నంతలో నలుగురికి సాయపడాలనే మానవతా దృక్పథంతో చౌటుప్పల్ దివీస్ నుండి వచ్చిన పి. శ్రీనివాస్, శ్రావణీ దంపతులు వారి కుమారుడు అన్విత్ శివయ్య సేవలో, శివపుత్రుల సేవలో తరించారు. ముందుగా దంపతులిద్దరూ కలిసి శ్రీ పుణ్యలింగేశ్వరుణ్ణి దర్శించుకుని శివయ్య చెంత గోత్రనామాలతో అర్చనలు నిర్వహించుకున్నారు. లోకేశ్వరునికి స్వయంగా అభిషేకం చేసి అపురూపమైన అనుభూతిని పొందారు. ఈ సందర్భంగా స్వామివారిని అలంకరించిన పూలదండను తాకి నమస్కరించగా అర్చకులు శివయ్యను సుందర శోభితంగా అలంకరించారు. సేవామూర్తి శ్రీనివాస్ గారు గంటను మ్రోగించగా అర్చకులు స్వామివారికి కర్పూర నీరాజనం సమర్పించారు. ఈ సందర్భంగా అర్చకులు కుటుంబాన్ని ఆశీర్వదించి శుభాశీస్సులు అందజేశారు. అర్చకుల సమక్షంలో దంపతులు యాగాన్ని పూర్తి చేయగా అర్చకులు యాగఫలాన్ని పొందినందుకు భక్తులకు హోమబొట్టును పెట్టి ఆశీర్వదించారు. ఈ క్రమంలో అర్చకులు శివయ్య చెంత పూజ చేసిన ఇటుకలను ఇవ్వగా వాటిని ఆశ్రమ వాహనంలో తీసుకువెళ్లి నూతన శివాలయ నిర్మాణానికి అందించి శివయ్య అనుగ్రహానికి పాత్రులయ్యారు. అనంతరం సేవామూర్తులు నిర్భాగ్యుల వసతి భవనాన్ని సందర్శించి శివయ్య దయతో పునర్జన్మ పొందిన అభాగ్యులను ప్రత్యక్షంగా వీక్షించారు. తదుపరి అభాగ్యుల వైద్యశాలను సందర్శించడం జరిగింది. అనారోగ్యంతో బాధపడుతున్న వారికి అండగా నిలిచే దివ్యస్థలమైన వైద్యశాలలో దిక్కులేని అభాగ్యులకు అందుతున్న సేవల గురించి సిబ్బంది ద్వారా తెలుసుకున్నారు. సేవా మార్గంలో భాగంగా అభాగ్యుల మనుగడకు తోడ్పడే విధంగా వారి ఆకలి తీర్చే నిమిత్తం సాయం చేసి మానవత్వంలోనే దైవత్వం ఉందని చాటారు. మనిషికి మనిషే సాయమని నమ్ముతూ సాయం చేసిన సేవామూర్తి శ్రీనివాస్ గారి కుటుంబంపై శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి కృపాకటాక్షాలు ఎల్లప్పుడూ ఉండాలని అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రం కోరుకుంటుంది. ఇక్కడ చౌటప్పలు యాదాద్రి భువనగిరి దగ్గర అమ్మా నాన్న అనాథాశ్రమం అనే ఒక ఆశ్రమం ఉంది. ఆ ఆశ్రమంకి ఆల్రెడీ నేను ఒకసారి విజిట్ చేశాను. మళ్ళీ ఇది నేను సెకండ్ టైం వచ్చాను. చాలా బాగుందండి. అప్పటికిప్పటికీ కూడా మొత్తం ఇక్కడ లోపల లింగేశ్వర స్వామి గుడి ఒకటి చాలా బాగా కడుతున్నారు. ప్లస్ ఇంతకు ముందు 500 మెంబర్స్ ఉండేటోళ్ళు, ఇప్పుడు 600 మెంబర్స్. వీళ్ళు అనాథులందరినీ చేరదీసి చాలా బాగా చూసుకుంటున్నారు. వాళ్ళ మెయింటెనెన్స్ కానీ మొత్తం అంతా చాలా బాగుందండి. మొత్తం ఒకసారి విజిట్ చేశాను. వీలైతే మీరు కూడా కొంతమంది విజిట్ చేసి విరాళాలు కానీ ఏమైనా మీకు తోచింది హెల్ప్ చేయండి.